సంపాదిస్తున్నారు? ఒకే రోజు ఇంట్లోంచి ఇంతమందిని గెంటేశారా? పని దొరికినట్టే. ఈ ఉద్యోగం నాకే రావాలి దేవుడా. మాస్టారు, ఆయన ఎవరు? ఆయన ఎవరో తెలీదా? తెలీదు. విక్రమాదిత్య, టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్, ఫార్చ్యూన్ 500 లో వెనకెళ్ళింది ఫిగర్. తనెవరు? సెక్రటరీ. ఇలాంటి అమ్మాయిలు ఎక్కడుంటారు? రోడ్డు మీద కనపడలేదే. అది నాది. నేను జాబ్ గురించి మాట్లాడుతున్నాను. అది నాది. రాంబాబు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? బేసిక్ గా నా బ్లడ్ గ్రూపే ఓ పాజిటివ్ అండి. సేవ అనేది నా బ్లడ్ లోనే ఉందండి. మా ఇంట్లో మా మదర్ ఫోటో ఉండదండి, మదర్ తెరీసా ఫోటో ఉంటుంది. నేనుంటే నా చుట్టూ అంతా పాజిటివ్ గా ఉంటుందని అందరూ అంటుంటారు. సుధాకర్, ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? మొన్న మధ్య 90 years ఓల్డ్ మ్యాన్ కి సర్వీస్ చేశాను. ఆయన పోయిన వారమే పోయారు. పోతూ పోతూ ఐ మిస్ యూ, నీలాంటోడు పక్కనుంటే లైఫ్ అంతా హ్యాపీగా బతికేయచ్చు అన్నారు. నాకు చాలా జాలిగా ఉండండి. MBA కూడా చేశాను. కావాలంటే మీ బిజినెస్లన్నీ చాలా బాగా హ్యాండిల్ చేయగలను. ఇంతకీ మీ అంబిషన్ ఏంటి? డబ్బు, మానవత్వం, సేవ. శ్రీధర్. సార్, కూర్చోబా. ఎంతసేపు వెయిటింగ్? ఈడవడండి బాబు. ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకా? బయట ఇల్లు చూసి సగం ఫిక్స్ అయ్యా, మిగతా సగం నిన్ను చూసి ఫిక్స్ అయ్యా. ఇంతకు ముందు ఇలాంటివి ఏమైనా చేసావా? సేవ నాకు 4వ ఏట అనుకుంటా. రోడ్డు మీద దెబ్బతో పట్టున్న కుక్కకి కట్టుగట్టి మందు పూసి మటన్ పీస్ ఇచ్చిన మనసు నాది. పవర్ స్టార్ బర్త్డేకి బ్లడ్ డొనేషన్ ఇచ్చా. సూపర్ స్టార్ బర్త్డేకి మా ఫ్రెండ్ ఐ డొనేషన్ ఇచ్చా. రెబల్ స్టార్ బర్త్డేకి పులిహోర ప్యాకెట్స్ పంచా. ఇదిగో ఇప్పుడు వస్తూ వస్తూ అనాథాశ్రమంలో డొనేషన్ కూడా ఇచ్చి వచ్చా అని అబద్ధాలు చెప్పడం నాకు రాదు. మా లింగం అంకిల్ ఏదో సత్ప్రవర్తనతో ఉండమన్నాడు, అందుకే వచ్చా. ఇంతకీ నీ అంబిషన్ ఏంటి? అంబిషన్ డే ఉంది సార్, రోజుకోటి మారుతుంది. ఈ రోజుకి ఇదిగో నా అంబిషన్. ఫోన్ నంబర్ ఇవ్వచ్చుగా? బో పర్లేదులే, ఇదే నా నంబరు. నైట్ 10 తర్వాత మనదంతా అవుట్ గోయింగ్ 3. ఒక మిస్ కాల్ ఇస్తే చాలు, నేనే చేస్తా. వస్తా. నీ పేరేంటి? సీను. ఇప్పటి వరకు పక్కన వాళ్ళ మీద ఆధారపడి బతికేసావా? అవును సార్, మీలాగే. ఏ వాట్ యు టాకింగ్? అసలు బుద్ధుందా నీకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తావా? డు యు హావ్ ఎనీ సెన్స్ ఇడియట్? యూర్ అపాయింటెడ్. ఏం సార్? రేపు వచ్చి పనిలో జాయిన్ అయిపో. ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు?
ఇంతకీ నువ్వెవరు? 30 ఏళ్ల నుంచి ఈ ఇంటికి చీఫ్ సర్వెంట్ని. ఓ ఆయనా? భయపడ్డాను ఎక్కడ ఓనర్ అంటావో అని. నువ్వు ఏంటి ఫస్ట్ డేనే లేటా? ఎవరితను? సో కొత్తగా అపాయింట్ చేసిన కేర్ టేకర్. వీడా? సరే అయ్యా. దా. స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. పోరా. మార్నింగ్ 6 o'clockకి లేవాలి. తర్వాత నువ్వు రెడీ అయి 7 o'clockకి ఆయన లేపి కాఫీ ఇవ్వాలి. 8 o'clock ఆయన ఫిజియోథెరపిస్ట్ వస్తారు. ఆ ఎక్సర్సైజెస్ అన్ని చూసి తర్వాత నువ్వే సర్కి చేయాలి. 9 o'clock షార్ప్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయాలి. ఓకే? బ్రేక్ఫాస్టా? వద్దు, చేసొచ్చా. ఈ వాకీ టాకీ ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. ఆయన ఏం మాట్లాడినా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇందులోనే వినిపిస్తాయి. విత్ నో టైం నువ్వు రియాక్ట్ అవ్వాలి. అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్, ఏంటి? నా వెంట పడి నీ టైం వేస్ట్ చేసుకోకు. మీనాక్షి కూడా ఫస్ట్ అలాగే అంది. మీనాక్షి ఎవరు? నా ఎక్స్. ఇదే నీ రూమ్. ఇది నా రూమ్. ఈ ఇంట్లో నీట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఇదే నీ బాత్రూమ్. ఏంటిది? ఇంగ్లీష్ సినిమాలో చూసినట్టుంది. రా, సర్ దగ్గరికి వెళ్ళాలి. 2 minutes. త్వరగా రా. రే ఏం చూస్తున్నావురా? సార్ థ్యాంక్ యూ సార్, సూపర్ బాత్రూమ్ ఇచ్చారు. ఈ బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు? ఓ కాళ్ళే అనుకున్నా, చేతులు కూడా పనిచేయవా? సార్, ఇతన్ని చూస్తుంటే ఒక వారం కూడా ఇక్కడ ఉండేలా కనిపించట్లేదు. ఇతన్ని పెట్టుకోవడం టైం వేస్ట్ సార్. ఏమో, కొంతమందిని చూస్తుంటే లైఫ్ మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోతామేమో అనిపిస్తోంది. సార్ చూసుకోవాల్సింది మీ ఒకరినేగా, ఇంత బిల్డప్ ఇస్తున్నారేంటి? ముందు ముందు నీకే తెలుస్తుందిలే. Fold, stretch, watch carefully. బాడీలో ఎవ్రీ బోన్ ఎవ్రీ మసిల్ కదలాలి, ఏది మర్చిపోకూడదు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయించాలి, అస్సలు మిస్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా చేయాలి, అర్థమైందా? ఏయ్, చేతుల తర్వాత నేను ఇప్పటి వరకు చేసింది కాళ్ళు చేతులు కాదు. వారు ఎలా చేస్తున్నారో చూసావా? మొత్తం చూసేసా. సార్ నీ వీల్ చైర్లో కూర్చోబెట్టు. లిఫ్ట్ చెయ్యి. అంతేగా? ఏయ్, బెల్ట్ పెట్టు. బెల్ట్ ఉందా? చూసుకోవచ్చు కదా. నాకేం తెలుసు, ముందే చెప్పాలి కదా. సరే, సార్ నీ తీసుకెళ్లి షవర్ చేయొచ్చు. ఏంటి స్నానం. ఏంటి నేను స్నానం చేయించాలా? అసలు కుదరదు. మళ్ళీ ఇదేంటి? ఆయన కాలుకి బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ గా ఉండడానికి ఈ సాక్స్ వేయాలి. స్నానం వరకు ఓకే, ఈ సాక్స్లు ఇవన్నీ నా వల్ల కాదు. కీర్తి తను వేస్తాడులే, నువ్వు వెళ్ళు. ఏంటి సార్ వేస్తాడు? మీరు పెద్ద రూమ్ ఇచ్చి బాత్రూమ్ ఇచ్చినంత మాత్రాన ఏ పని పెడితే ఆ పని చేస్తావా? ఏం పర్లేదు. హలో, పళ్ళు తోమాలి, స్నానం చేయించాలి, తలకు నురుగు రావాలి, ఇవన్నీ నా వల్ల కాదు. ఇంకోటి చూడు. రైట్ చుప్లి, ఆల్మోస్ట్ అందరు నిన్ను చీ కొట్టారు. ఆయనకి నువ్వు ఎలా నచ్చావో నాకు అర్థం కావట్లేదురా. ఓ 4 నెలలు అక్కడే సావు. ఈ కేసు కొట్టేశాక షార్జాలో ఉన్న ఆధార్ కార్డుతో మాట్లాడి నేదో సెట్ చేస్తాను. కోర్టులో ఉన్నాను, ఫోన్ పెట్టేయి. హలో హలో, ఇంకా 4